భోజన ప్రియులకు నమస్కారము. మునగాకు తోటి రోటి పచ్చడి చేసుకోబోతున్నాం ఈరోజు. ఈ మునగాకు వల్ల ఎన్నో రోగాలకు నయం. 360 రోగాలకు అన్నిటికీ మంచిది ఇది. కళ్ళు చూపు మంచి గండ్ల పడుతుంది ఇది తింటే. నువ్వు కర్రీ చేసుకొని తినవచ్చు, పొడి కొట్టుకొని తినవచ్చు, రోటి పచ్చడి చేసుకొని తినవచ్చు. నీట్గా చేసి పెట్టి ఒక ప్లేట్లో పెట్టుకొని దాన్ని మంచిగా పురుగు గుడ్డు ఏమి పండువారిని ఆకు అది ఏం లేకుండా చూసి నీట్గా చేసి పెట్టుకొని మిరపకాయలు, పల్లీలు, చింతపండు, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు అన్నీ చేసి మనము దగ్గర పెట్టుకొని ఆకు కడిగి ఒక ప్లేట్లో పెట్టుకొని కళ్యామాకు, ఉప్పు, పసుపు అన్నీ వేసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఆకు కడిగి ఒక ప్లేట్లో పెట్టి దాన్ని స్టవ్ వెలిగించి బాండి పెట్టి పల్లీలు దూరగా అందులో వేసి దూరగా వేయించాలి. వేయించి అవి వేగిన తర్వాత అవి తీయాలి. అవి మంచిగా వేగినాక ఒక దాంట్లోకి తీసుకొని అవి తీసిపెట్టి ఇప్పుడు బాండిలో నూనె వేసి మిరపకాయలు దూరగా వేయించాలి. అవి వేగిన తర్వాత ఒక్క ప్లేట్లకు తీయాలి. అవి తీసుకొని అవి పక్కకు పెట్టిన తర్వాత చింతపండు కూడా కొద్దిగా వేయించాలి. చింతపండు పక్కకు పెట్టిన తర్వాత మునగాకు కూడా దాన్ని మంచిగా వేయించాలి. మంచిగా దూరగా వేయించిన తర్వాత బాగా దాన్ని కలిపి ముద్దుగా వేగిన తర్వాత దాన్ని పక్కకు ప్లేట్లకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇంకా కొంచెము దూరగా వేయించి ప్లేట్లకు తీసుకోవాలి. అప్పుడు అది అంతకు సరిపోతుంది. మళ్ళా కొద్దిగా నూనె వేసి కళ్యామాకు వేయించి ప్లేట్లో పెట్టుకొని అప్పుడు ఉల్లిపాయలు కూడా దూరగా వేయించాలి. దూరగా వేయించి వీటిని కూడా ఒక ప్లేట్లకు తీసి పెట్టుకోవాలి. తీసి పెట్టుకున్న తర్వాత అన్నీ రోటిలో వేసి మెత్తగా దంచి అది పొడి తీసి పెట్టిన తర్వాత మిరపకాయలు వేసి ఇది పొడి తీసి పెట్టాలి. మెత్తగా దంచి ఒక కప్పులకు అవి తీసి పెట్టుకొని మిరపకాయలు కూడా వేసి ఉప్పు దానికి తగినంత ఉప్పు వేసి అది కూడా మెత్తగా దంచాలి. మెత్తగా దంచి అది ఎల్లిపాయలు వేసి అవి కూడా మెదిగిన దాకా మెత్తగా దంచాలి. బెల్లము ఆకు వేసి మెత్తగా దంచాలి. మునగాకు వేయించిన ఆకును మెత్తగా అన్నీ ఒక్కతానే వేసి దంచాలి. రోట్లో దంచి చింతపండు కూడా వేసి అన్నీ వేసి అందులో దంచి మెత్తగా దంచి జీలకర్ర పల్లీల పొడి వేసి దాన్ని మెత్తగా అయిన తర్వాత దాన్ని సన్నగా మంచిగా మెత్తగా అయిన తర్వాత అందులో జీలకర్ర చక్కెర వేసి
అంత ఇదైన తర్వాత వేయించి పెట్టిన ఉల్లిపాయలు, కొత్తిమీర, ఎల్లిపాయలు అన్నీ వేసి మెత్తగా దంచాలి. దంచి పెట్టిన తర్వాత మంచిగా బాగా మెదిగిన తర్వాత దాన్ని ఎత్తాలి. ఒక ప్లేట్లకు తీసుకొని, గిన్నెలకు కానీ ఒక ప్లేట్లకు కానీ అది తీసుకొని ఒక ప్లేట్లకు పెట్టుకున్న తర్వాత బాండి పెట్టి బాండిలో నూనె పోసి జీలకర్ర, పప్పులు, పెసరపప్పు, శనగపప్పు వేసిన తర్వాత అవి కొంచెం వేగినాక దూరగా వేగినాక వీటిని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసి దూరగా వేసి మిరపకాయలు, కళ్యామాకు అన్నీ వేసి దూరగా వేయించిన తర్వాత వీటిని మనం దంచిన కారం ఉంది కదా, అది పచ్చడి, ఆ పచ్చడి అందులో వేసి మంచిగా కలపాలి. దాన్ని కొంచెం మరిగినాక మనం తీసి వేరే కప్పులకో డబ్బాలకో తీసి పెట్టుకోవాలి. ఇలా ఈ పచ్చడి డబ్బాలకు తీసి పెట్టుకున్న తర్వాత 4 రోజులు కానీ 5 రోజులు కానీ నిల్వకు ఉంటుంది. ఖరాబు కాకుండా మంచిగా ఉంటుంది. దీన్ని రొట్టెకు తినొచ్చు, చపాతీకి తినొచ్చు, అన్నంకు తినొచ్చు. ఈ పచ్చడి అన్నంకు పెట్టుకొని తింటే ఆహా అని అనవలసి